నల్లబెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు ఘటన కలకలం రేపింది. తన భర్త విగ్రహం తొలగించడాన్ని చూసి ఆయన సతీమణి పెద్ది స్వప్న తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విగ్రహం వద్దే కన్నీటి పర్యంతమయ్యారు. భర్తను తలుచుకుంటూ రోదించారు. నువ్వు లేని రోజు చూడు ఎంత అరాచకమో అంటూ విలపించారు. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని సైతం కలిచివేసింది. భర్త విగ్రహం తొలగింపు ఘటనపై పెద్ది స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పండి, నాకు ఎవరు తెలుసు. ఒక్క రోజులో చూడ ఏం తాగమైతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, దిక్కేవారు. ఏమొచ్చింది మనకు? పెద్ద పిల్ల చెట్టు మంచివి. తట్టుకోలేవు. ఎవరు దిక్కు, ఎవరికి చెప్పండి, నాకు ఎవరు తెలుసు. ఒక్క రోజులో చూడ ఏం తాగమైతుంది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు ఘటనకు సంబంధించి ఇటు స్వప్న అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, స్వప్న విలపించిన తీరైతే అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. సో అసలు స్వప్న ఏమని డిమాండ్ చేస్తున్నారు? శాలిని, పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అత్యంత నాటకీయ పక్షంగా అర్ధరాత్రి పూట హైదరాబాద్తో తొలగించారు. ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు. నర్సంపేట నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశాడు. అక్కడ ప్రజలంతా కూడా ఆయన పార్టీలకు అతీతంగా కూడా ఆయనకి అభిమానిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు సరిగ్గా వాటర్ లేక మొత్తం పొలాలన్నీ ఎండిపోయే పొలాలన్నిటికీ కూడా ఇటు కేసీఆర్ తో మాట్లాడి దేవదుల వాటర్ ని తీసుకొచ్చి ఆ మొత్తం పాకాల చెరువుతో పాటు ఆ పరిసర చెరువులన్నీ కూడా దేవదుల వాటర్ తో నింపడంతో ఆ భూములన్నీ కూడా సస్యశ్యామలవి. రైతులంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వ్యవసాయాన్ని పండిస్తున్నారు. అలాంటి గొప్ప నేత, ఉద్యమకారుడు, మృదు స్వభావమైన పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఆయన యొక్క కడసారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అలాంటి గొప్ప నేతకు ఆయన అభిమానులు ఒక చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విగ్రహం కూడా ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందిన వ్యవసాయ భూమి. అది కొద్దిగా మన నర్సంపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా ఉంటుంది. అది అసైన్ భూమి అని చెప్పేసి కావాలని మున్సిపల్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు ఇబ్బందులు గురి చేసి అర్ధరాత్రి పూట హైదరాబాద్తో భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఆ విగ్రహాన్ని తొలగించారు. కానీ ఆ విగ్రహాన్ని తొలగించాలని వార్త తెలుసుకున్న ఆయన సతీమణి పెద్ద స్వప్న అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంతో అభిమానించే నాయకుడు. ఆయన కడసారి అంతిమ యాత్రలు కూడా భారీగా వచ్చారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, ఇటు బీజేపీకి చెందిన వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా కూడా పాల్గొన్నారు. ఆయన మీద అభిమానాన్ని చాటుకున్నారు. అలాంటి అభిమాని, అలాంటి మంచి నేత మరణించిన ఆయన మృతిని తట్టుకోలేక ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసుకున్న ఒక విగ్రహాన్ని ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగా తొలగించడం, అదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే చేసిన కుట్ర అని చెప్పి పెద్ద స్వప్న ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే దొంతి మాధవరెడ్డి ఉన్నాడో ఇటు పెద్ద సుదర్శన్ రెడ్డికి వచ్చిన అభిమానాన్ని చూసిన ఆ అభిమానుల యొక్క అభిమానాన్ని చూసి తట్టుకోలేకనే ఇంత నియంత్రితంగా వ్యవహరించారు, ఇంత కూడా అరాచకంగా వ్యవహరించారు, నిరంకుశంగా వ్యవహరించారు. ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు ఆ నియోజకవర్గానికి ఎంతో మేలు చేశాడు. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన నాయకుడికి ఇలాంటి చివరి క్షణాల్లో తన మృతి చెందడంతో తన పట్ల అవమానకరంగా వ్యవహరించిన తీరైతే
ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు, ఇటు పార్టీలకు అతీతంగా కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక గొప్ప నేత చనిపోయిన తర్వాత మనం ఆ గొప్ప నేత సేవలను చూడాలి, కానీ ఈ విధంగా నిరంకుశంగా ఇట్లా అర్ధరాత్రి పూట పోలీసులు ఒక తీవ్రవాదుల పట్ల వ్యవహరించడం ఏంటని నిలదీస్తున్నారు. ఎందుకంటే 400 పైగా పోలీసులను నర్సంపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో పంపించి మొత్తం భారీ బందోబస్తు నడమ ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్, పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేయడం జరిగింది. ఒక గొప్ప నేత గురించి ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించడం కోసం ఇంత కుట్ర కోణం ఏంటి? ఇంత మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు స్థానిక ఎమ్మెల్యేను తృప్తిపరచడం కోసమే ఇలా చేశారు. ఎందుకంటే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజుగా తనని సంతోషపరచడం కోసం ఈ విధంగా అరాచకంగా వ్యవహరించారు, ఇలా నిరక్షకంగా వ్యవహరించారు. ఇప్పటికే అటు ప్రభుత్వ భూముల్లో అధికార పార్టీకి చెందిన నేతలు ఇటు ఎమ్మెల్యే అండదండలతో భారీ భవంతులు కడుతుంటే పట్టించుకోలేని ఈ యొక్క మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఒక ప్రజా సేవకుడు, శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి పట్ల వారు వ్యవహరించిన తీరైతే చాలా అవమానకరంగా వ్యవహరించారు. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఇటు పెద్ద సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, ఇటు పెద్ద అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.